అన్నా చూడన్నా, ఏంది రాది నీ కోసం మా మరదలు నొప్పించడానికి సిగ్గు లజ్జ వదిలేసి ఎంత కష్టపడుతున్నాను నీకు తెలుసు కదన్నా. మొత్తం అంతా సెట్ అయ్యే టైంకి ఆడొచ్చి కొట్టేయాడన్నా. ఎవరు రాడు? నా పేరు చెప్పొద్దా? నీ పేరు చెప్పాను, 2 ఎక్స్ట్రా కొట్టాడు. చూడన్నా, ఆడోళ్ళు అట్ల కడితే అలాంటివి చేశాడు. చాడిస్ చదవ నాకన్నా నువ్వే ఎక్కువ సిగ్గుపడాలన్నా. నువ్వు ఆడిని ఏదో చేయాలి. నీ పొరుగు కూడా పోయింది. కట్టలేదని ఓనర్ తిడుతున్నాడంట. ఏదైనా చిన్న వేషం ఉంటే చెప్పురా. ఈడ విలన్ వేషాలు తప్ప ఏది వేడంట. ఆ ఫేస్ చూడు, రఫ్ కాదు సాఫ్ట్ కాదు, మధ్య రకం. నా ఫేస్ కేట్రా, ఒకసారి కెమెరా ఆన్ చేసి చూడు, చూపిస్తాను టాలెంట్. అమ్మా, మనం ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ వేషం ఉంది, వేయమంటే వేయలేదు అదవా. తెలుగు సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ నేను చేయను రా. ఎందుకురా? అమ్మా, హీరో ఏమో మమ్మల్ని యారా యారా అనొచ్చు, కానీ మేము మాత్రం యారా అనకూడదు. పైగా అన్నా అన్నా అని బఫుల్లో ఆడు చుట్టూ తిరుగుతుండాలి. యారా రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ అనక యారా యారా అనుకోరా. కనీసం నువ్వు డైరెక్టర్ అయినా ఇవన్నీ మార్చుకో. అన్నా వీడే. ఎవరు వాళ్ళు? ఒక్క నిమిషం అన్న. ఏమిట్రా ఇది? చెప్పురా. నా డుబ్బే ఫ్రెండ్ని కొట్టావంటే ఏంటి? ఆడు చేయాలిస్తావరా నువ్వు? నీ ఫ్రెండ్ తప్పు చేశాడు, అందుకే కొట్టాను. ఏం చేశాడ్రా? సంజయ్ చేయి కాల్చాడు. ఈ విషయం చెప్పలేదురా నాకు. వీడు అబద్ధం ఆడుతున్నాడన్నా. కాల్చలేదు, కాలుస్తాను బెదిరించానంతే. అయినా వాడు కాల్చుకుంటాడు, తగలబెట్టుకుంటాడు. వాడి మడదలు. అది కాదన్నా, పాయింట్ ఏంటో చెప్పు. ఎందుకు వచ్చావు అని. నీ మక్కలు ఇరగొడదామని. నా మక్కలు ఇరగొట్టడానికి ఇంతమంది ఎందుకన్నా? నువ్వు ఒక్కడివి చాలు. నీ ఫ్రెండ్ గురించి వచ్చానన్నావుగా, కొట్టు. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు. కొట్టానా? కొట్టు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు తప్ప నా మీద ఇంకెవరు చెయ్యేసినా నేను ఒప్పుకోను. ముఖ్యంగా నువ్వు ఇంతగా చాలా స్పీడ్ అయిపోయావు. ఇంకెప్పుడు అలా కొట్టకే. చెప్పానా చేయి వేయొద్దని? కొట్టానా? కొట్టు. కొట్టానా? కొట్టు. ఇది వచ్చేస్తుంది. కొట్టనా? కొట్టు 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 కొట్టు. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, కానీ నీ ఫ్రెండ్ మాత్రం దొంగ నా కొడుకన్నా. రేయ్, ఎవడాలంటాడు అన్నకు తెలుసురా. ఎన్నిసార్లు చెప్పాలరా చేయి వేయొద్దని చెప్పానా లేదా? తుమారనా? తుమారనా? కొట్టు. ఆగిపోయావే. కొట్టనా? కొట్టు. కొట్టు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి వెరైటీగా ఉంది. కొడతారా నువ్వు? हाथ उठाने से पहले एक बार सोचना भाई. అందరినీ కొడుతున్నావు, నన్నెందుకు కొట్టట్లేదురా? రెస్పెక్టా? అవునన్నా. డ్రామాలు ఆడుతున్నారా?
అంటే చాలా చంపేస్తా. అన్నా, నీ ఫ్రెండ్ తో చెప్పన్నా, మళ్ళీ సంజయ్ మీద చెయ్యేస్తే చంపేస్తానా అండి. రెస్పెక్టా తొక్క? రోడ్డు మీద పెంట తీసుకుని రాసుకోవటం ఇష్టం లేక ఊరుకున్నా. నీకు రెస్పెక్ట్ ఏంట్రా? అమ్మో, పదండి పదండి. సీన్ మొత్తం పాడైపోయింది. వాడంత స్ట్రాంగ్ అనుకోలేదు, వీడంత వీక్ అనుకోలేదు. సార్. రవి, చెప్పండి సార్. నీ కథ విన్నాను, నువ్వు కట్ చేసిన ట్రైల్ షూట్ కూడా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ప్రొడ్యూసర్ తో కూడా ఆల్రెడీ మాట్లాడాను. మనం కలిసి సినిమా చేస్తున్నాం అండ్ యు ఆర్ మై డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రవి, ఇంతకీ సినిమా టైటిల్ ఏమనుకుంటున్నావు? నేనింతే. చాలు చాలు చాలు, ఎక్కువ కొట్టకు. ఏంటి రాజ్యం, ఏం చేస్తున్నావు? బోర్డు. రవి కుమార్ MBA ఫిల్మ్ డైరెక్టర్. ఫిల్మ్ డైరెక్టర్ ఎందుకు రాయించావు? తీసేస్తే నువ్వు డైరెక్టర్ అని ఎలా తెలుస్తుందిరా? సరే, కనీసం MBA తీసేవే. ఎందుకు తీసేయాలరా? SV కృష్ణారెడ్డి M.Com వేసుకోలే, రాఘవేంద్రరావు BA వేసుకోలే, అలాగే ఇది కూడా MBA. ఒరే, చదువు చంద్యం లేని ఎదవలంతా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని బయట ఒక టాకుందిరా. అందుకోసమైనా బోర్డు పెట్టాలి, అర్థమైందా? సరే, నీ ఇష్టం. కానీ నేను ఇంకా గిల్టీగానే ఫీల్ అవుతున్నాను. ఆ గొడవంతా నా వల్ల. హలో హలో, సంజా తప్పకుండా ఆ రోజు దాన్ని రేపు చేస్తానంటే నువ్వే ఆపావు. అసలు చూడు, ఇప్పుడు పెద్ద హీరోని అయిపోయింది. ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయడానికి. హలో, నేనే బే. నువ్వంటే ఎవరమ్మా? యాదురా. యాదు? సంజయ్ గారు ఉన్నారండి? మీరెవరు? నా పేరు రవి అండి. ఓ, కొత్త సినిమా డైరెక్టరా? మేడం మీటింగ్ లో ఉన్నారండి. ఒక ½ అవుతుంది. ఇక్కడే ఉండండి, మీరు వచ్చారని ఇన్ఫార్మ్ చేస్తాను. హాయ్ రవి. రవి బాబు, బాగున్నావా? బాగున్నా. నీ దయ వల్ల మా సంజయ్ పెద్ద హీరోయిన్ అయింది. మా ఫ్యామిలీ బాగుంది. ఆ రోజు నువ్వు ఫోర్స్ చేయడం వల్లే మా జీవితాలు బాగుపడ్డాయి. ఇదంతా నీ వల్లే జరిగిందని నువ్వు ఫీల్ అయ్యి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని సంజయ్కి ఆ పాత లవ్లో గుర్తు చేసి దాని జీవితాన్ని పాడు చేయకే కామ్గా వెళ్ళి కథ చెప్పొచ్చి. కృష్ణనగర్లో కొడితే ఆపడానికి జనం ఉండేవారు. ఇక్కడ నువ్వు ఒక్కడగా ఉన్నావు. పాటేస్తా. ఎక్కడికో బయలుదేరినట్టున్నావు. అవును, బయలుదేరి పని చూసుకోపో. అయ్యో మేడం, మీరు అలా వెంటనే వెళ్ళి కలవకూడదు. మర్చిపోయిందా? ఎవరనుకున్నావు ఆయన? మీ రేంజ్ పడిపోద్ది. నేను చెప్పేది వినండి మేడం. షట్ అప్, జస్ట్ షట్ అప్. అపాయింట్మెంట్లు, కాల్ షీట్లు అంత వీసీ ఇవ్వకూడదు మేడం. మీకోసమే మేడం మధ్యలో మీటింగ్ ఆపేశారండి. నువ్వు బయటకు వెళ్తావా? స్టోరీ అవ్వగానే బస్సర్ ఇవ్వండి మ్యామ్. ఎలా ఉన్నావు? ఆ మాట నేను అడగాలి. నువ్వు ఎలాగున్నావు? సూపర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యు. స్టోరీ నేరేట్ చేద్దామని వచ్చాను. బ్రీఫ్ గా చెప్పమంటావా, మొత్తం ఎలాబొరేట్ చేసి చెప్పమంటావా? ఇదిగో మొత్తం దీంట్లో ఉంది. ఈ కథ చెప్పడానికి వచ్చావా? ఇది నాకు 100 సార్లు చెప్పేవరా రే? సీన్లు చెప్పడానికి వచ్చావా? నేను వచ్చేసిన తర్వాత ఒక్క ఫోన్ కూడా చేయలేదు నువ్వు. కానీ నేను నీకు చాలా సార్లు చేశాను. కనీసం ఇప్పుడు కూడా ప్రొఫెషనల్ గానే వచ్చావు తప్ప నన్ను చూడడానికి రాలేదు. అది కాదు సంధ్య, నీ బిజీలో నువ్వు ఉంటావు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ, అంతే తప్ప నువ్వు వేరేలా అనుకోవద్దు. ఓకే, లీవ్ ఇట్. చెప్పు, ఏంటి విషయం? కథ విని మూడ్లో ఉన్నావా? కథ నాకు తెలుసు. ఐల్ కమ్ టు ద షూట్. సారీ సంధ్య, నిన్నేమైనా హర్ట్ చేసి ఉంటే. థ్యాంక్స్ నా సినిమా ఒప్పుకున్నందుకు. ఒరేయ్, నీ పిచ్చి ఏంటని అడిగే గుర్తుందా? నువ్వేరా నా పిచ్చి. పిచ్చి నా కొడుకా. ఐ మిస్ యూ. వద్దు సార్, వద్దు వద్దు వద్దు. మీరు కౌగులించుకుని బాగానే వెళ్ళిపోతారు. తర్వాత మేం డిస్టర్బ్ అయిపోతాం. మాకు మీలాగే గోల్స్, ఎయిమ్స్ చాలా ఉన్నాయి. ఓకే సార్, మీరు బయలుదేరండి ప్లీజ్. వెళ్ళండి. గో గో.
ఎవరు బాబు నువ్వు? నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు, బయటికి పోదా, వెళ్ళు, బయటికి బయలుదేరు. వేణు ఓ పగిలిపోద్ది. ఎవరనుకుంటున్నా మా గురువు గారు ఇట్లా విశ్వనాథం గారు. ఓకే కూల్ డౌన్ కూల్ డౌన్. వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నేను నిన్న ఎక్కడా చూడలా. వేణు నీ అసిస్టెంట్లు కూడా నేను తెలియదా రవి? అంటే సార్ కొత్తోడు సార్, కొత్తగా వచ్చాడు, మీరే ఫీల్ అవ్వకండి. కాఫీ తీసుకుంటారా సార్? నో 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 రవి, సెట్ ఈస్ వెరీ నైస్, Thank you, చాలా sir. బాగుందయ్యా. Thank నేను ఇక్కడ లేను అనుకుని నువ్వు డైరెక్ట్ చేయి. అలాగే సార్. టెన్షన్ వద్దు. ఓకే.